రాములు గారు, మీరు గతంలో అంటే అప్పుడు అయితే నక్సలైట్లు అని అనేవారు జనరల్గా జనం భాషలో. అప్పటి నుంచి మీరు బయటకు వచ్చారు, మళ్ళీ లెఫ్ట్ పార్టీస్కి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మీరు లెఫ్ట్ పార్టీల్లోని చాలా ఉద్యమాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. మేమందరం చూసాం అది. ఇప్పుడు ఒకప్పుడు మావోయిస్టులు లొంగిపోవటం, మళ్ళీ మావోయిస్ట్ ఉద్యమం కొద్ది రోజులు చల్లారటం, మళ్ళీ ఉవ్వెత్తున లెగటం, ఇవన్నీ ఈ విధంగా ఉండేది సరళి. కానీ ఇప్పుడు మొత్తం దాదాపు ఇక మావోయిస్టులు ఇక లేరు, ఇక పరిస్థితి ఇంకా అంతా చేదాటిపోయింది అన్న పరిస్థితి. రెండోది అగ్రనాయకులు కూడా ఇంకా లొంగిపోతున్నారు. రెండోది ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే రాజకీయాల్లోకి రాబోతున్నారు అని. మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్గా అసలు రాజకీయాల్లోకి రాబోతున్నారన్న దానికి మీరు వెల్కమ్ చేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పొలిటికల్ పార్టీ పెట్టో, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ సస్టైన్ అవుతున్న కొన్ని పొలిటికల్ పార్టీస్లోకి వచ్చో వాళ్ళు అనుకుంటున్న లక్ష్యాలు నెరవేరే దిశగా అవకాశం ఉందా? నమస్తే అండి, మీకు మన ప్రేక్షకులందరికీ. ఒకటి, ఈ సందర్భంగా ఈ డిబేట్ చాలా అవసరం అండి. ఎందుకంటే అందరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. దాదాపు నేను ఒక 5-6 నెలల నుంచి ఈ విషయాన్ని పత్రికల ద్వారా, అంటే వీడియోలలో, దెన్ వ్యాసాల ద్వారా రాస్తూనే ఉన్నా. ఒకటి, ఈ మూమెంటు 1940-50కి సంబంధించిన అంచనాలతో స్టార్ట్ అయిందండి. అంటే అప్పుడు మన భారతదేశం అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశంగా ఉండే, ల్యాండ్ టు ది టిల్లర్ అనే స్లోగన్ ఉండే, ప్రజలందరూ కూడా భూమి కావాలి, ఇది కావాలని పోరాటం చేస్తున్న దశ. తర్వాత గ్రామీణ ప్రాంతాలలో కూడా ఫ్యూడలిజం బలంగా ఉండి దొరల పెత్తనం, అరాచకం ఉండేది. ఆ సందర్భంగా గత్యంతరం లేని పరిస్థితి లోపల కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల లోపల ఇలాంటి మూమెంట్స్ వచ్చినాయి. కానీ అది తాత్కాలికంగా వచ్చిపోతే వేరే విషయం. కానీ దాన్ని ఒక విధానంగా తీసుకొని ఇప్పటికీ భారతదేశం 1940s 50sలో ఉన్న పరిస్థితులే ఉన్నాయనుకొని కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదు. అయితే నేను కూడా 1972, 73, 74, 75, 77 దాకా నేను నక్సలైట్ పార్టీ లోపలనే ఉన్నాను. యూనివర్సిటీలో ఉన్నప్పుడు వచ్చేసారు కదా, బయటకు వచ్చాను. అయితే మేము ఫారెస్ట్లోకి పోయాము. ఇప్పుడు వీళ్ళు చెప్పే అంశాలన్నీ అప్పుడు మేము అనుభవించినేనండి. ఆ లోపల ఉన్న పరిస్థితులు, ప్రజల నుండి సహకారం రాకపోవటం, అక్కడ ఏం పని లేకుండా ఏదో రక్షణ తీసుకోవటమే పనిగా ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంతమంది త్యాగం చేయగలిగిన మంచి కార్యకర్తలు, ఈ శక్తియుక్తులన్నీ ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తే ఎంతో బాగుండేది కదా అనే ఆలోచనతో గ్రహించారు. నేను ఈ నక్సలిజం నాకేమి నేర్పిందని ఈ పుస్తకంలో ఆ ఎక్స్పీరియన్సెసే నేను రాసిన. దాంట్లో 76 చివరిలో నేను పార్టీకి ఒక 12 పేజీల లేఖ రాశాను. ఆ లేఖలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలని చెప్పి ఇయ్యాలున్న పరిస్థితి లోపల ఇది సాధ్యం కాదు, దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనేది. తర్వాత ఎన్నికల వ్యవస్థ లేనప్పుడు సాయుధ పోరాటం అనివార్యం అవుద్ది. కానీ ఎన్నికల వ్యవస్థ ఉన్న తర్వాత సాయుధ పోరాటం అనివార్యం కాదు. అదే సందర్భంగా దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఇంకా పనికిరాంది. ఎందుకంటే కమ్యూనికేషన్ పెరుగుద్ది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, రోజు రోజు ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మిడిల్ క్లాస్ డెవలప్ అవుతుంది. ఈ అన్ని పరిస్థితుల వల్ల సాధ్యం కాదనేది నా అభిప్రాయం అండి. అయితే వాళ్ళు పీపుల్స్ వార్ అనే పేరిట దాని తర్వాత 2004లో మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డారు. కంటిన్యూ అవుతుంది. అయితే చాలామందికి ఇప్పుడు వాళ్ళందరి లేఖలు, తర్వాత వాళ్ళ వీడియోలు అవన్నీ చూస్తే వీళ్ళందరికీ ఒక 15 సంవత్సరాల క్రితమే ఈ రియలైజేషన్ వచ్చినట్టు కనపడుతుంది మనకి. ఓకే. కానీ ఎక్కడ పోతుంది అంటే అండి, రియలైజ్ అవుతారు లోపల ఉన్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, అది తప్పు ఎట్లా బయటికి రావాలనేది ఉంటుందండి. బయటికి ఏదన్నా ఫాల్స్ ప్రెస్టేజ్ బయటకు రాలేకపోయారు, ఎగ్జాక్ట్లీ ఫాల్స్ ప్రెస్టేజ్తో అదొకటి వస్తుందండి మనకి. ఇంతకాలం చేసినాం మనం అంటే బయట హీరోలు అనుకుంటారు, మనం పోయి సరెండర్ కావటం సచ్ ఇక్కడే సావాలనే ఒక భావం వస్తుందండి. ఎందుకంటే నాకు లాస్ట్ 6 నెలలు అదే వచ్చి నేను
లోపల ఉంటే నా క్యాడర్ దెబ్బతిన్నది, రెప్యుటేషన్ అయింది, అదంతా అయింది. కాబట్టి ఈ పరిస్థితి తప్పకుండా వీళ్ళకి కూడా ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వస్తున్నందుకు చాలా సంతోషం, మనందరం ఆహ్వానించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు కూడా చిన్నవి కాదండి. ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు లోపలనే ఉండి కష్టపడి తినక అనే ఆరోగ్యాలు పాడై మందులు లేక తర్వాత కుటుంబాలను వదిలిపెట్టి, అది మామూలు త్యాగాలు కావు. ఆ త్యాగాలే ప్రజల మధ్యలో ఉండి చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం నేను వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. వాళ్ళు రావాలి. ఇక్కడ ఇతర లెఫ్ట్ పార్టీస్ చాలా ఉన్నాయి. ఆ లెఫ్ట్ పార్టీస్తో కలిసి ఈ ప్రజాతంత్ర ఉద్యమంలో ఉండాలి. ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఇది నా అభిప్రాయం అండి. చాలా ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, న్యూ డెమోక్రసీ 2-3 ఉన్నాయి. తర్వాత మాసులైన ఉంది, తర్వాత పోతే నాగిరెడ్డి గ్రూప్ అని, పుల్లారెడ్డి, చాలా ఉన్నాయి సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే వీటి మధ్యలో ఐక్యత రావటం మంచిది. నేను వేరు ఉండమంటం లేదు. ఐక్యంగా అండి, ఒక చిన్న నక్సలైట్ ఆలోచన, దాని తర్వాత సిపిఎం ఉంటాయి. ఈ వీటి మధ్యలో కనీస కార్యక్రమంతో అందరం కలిసి ఏం చేయగలం ఆలోచించుకుంటే.